X99 టీవీ న్యూస్ ఈ విద్యా సంవత్సరంలో లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుపరచడంతో పాటు ఎస్ఎస్సి ఉత్తీర్ణత శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నాడో గుర్తించి వారి రిమీడియల్ బోధన అందిస్తూ ప్రతి విద్యార్థి విజయానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. ప్రొద్దుటూరు దొరసానిపల్లి ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా మన పిల్లలు వెనకబడి ఉన్నారు. పిల్లలు ఒక పక్కన టైంకి రావాలి, అది గ్యాప్ ఉంది మేడం. అంటే మీరు అన్నట్టు అటెండెన్స్ అది మీరు కూడా కొంచెం శ్రద్ధ పెట్టి తల్లిదండ్రులకి మెసేజ్ వెళ్తుందా లేదో స్టడీ చేసి అవసరమైతే ఐవీఆర్ఎస్ చేస్తాం, ఒక మెకానిజం చేద్దాం. కానీ ఇంత పూర్గా ఉండకూడదు. అటెండెన్స్ ఉంది, టీచర్ అటెండెన్స్ కూడా పూర్గా కొంచెం మానిటర్ చేసుకోండి. మీరు చెక్ చేయండి అమ్మా. మీకు ఇప్పుడు డాష్ బోర్డులు ఇచ్చేసాం, మీ లాగిన్ కింద పాఠశాలలు అన్నీ ఉంటాయి కదా, ఒకసారి మీరు స్టడీ చేయాలమ్మా. రెండోది మీరు చూస్తే మీకు టీచర్ స్టాఫింగ్ పెద్ద ఇష్యూ కాదు, ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన మీరు కూర్చుని మీటింగ్లు పెట్టాలి. రెండోది మీరు కూడా ఏంటంటే గత 90 రోజుల్లో ఈ మధ్యాహ్న భోజనం పథకం ఉంది, ఫీడ్బ్యాక్ ఓన్లీ 21 రోజులు ఇచ్చారు. నామినేటెడ్ టీచర్ ఓన్లీ 21 out of 90 days ఇచ్చారు. లాస్ట్ 90 days చూస్తున్నాను. కొంచెం అది మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే నాకు మిడ్ డే మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే న్యూట్రిషన్ పెంచాలనేది మా లక్ష్యం. అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు సెంట్రలైజ్డ్ కిచెన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ మనకి వెరీ ఇంపార్టెంట్. యూ వాంట్ టు స్ట్రెంథెన్ న్యూట్రిషన్, దానికి క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. సో మీరు నాకు ఫీడ్బ్యాక్ మెకానిజం కరెక్ట్గా ఉండాలి. తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద ఫీడ్బ్యాక్ రావట్లేదు, నేను చెక్ చేసుకుంటాను. మీరు మోటివేట్ చేసుకోండి. మీకు పేరెంట్ టీచర్ మీటింగ్ 24వ తారీఖు ఉంది, దానికి మీరు రెడీ అవ్వాలి. పీటీఎం ఉంటుంది, మీరు రెడీ అయ్యి ఆ రోజు తల్లిదండ్రులు కూడా యాప్ డౌన్లోడ్ చేయించుకుని లీప్ యాప్, ఎందుకంటే ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నా వాళ్ళ పిల్లలు పర్ఫార్మెన్స్ అటెండెన్స్ అని యాప్ ద్వారా వస్తుంది. సో అది కొంచెం శ్రద్ధ పెట్టాలి. యాప్ డౌన్లోడ్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నాకు మీరు ఈ ఇయర్ నా సైడ్ నుంచి మీకు కావాల్సింది లెర్నింగ్ అవుట్కమ్స్ మీరు ఇంప్రూవ్ చేయాలి. మీరు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అకాడమిక్ విషయంలో మనం వెనకబడి ఉన్నాము. కానీ మీకు నోట్ ఇచ్చేసి వెళ్తాను, నాకు నోట్ ఇది ఇచ్చేసాను, మార్క్ చేసాను మీకోసం, అది చేయండి. రెండోది మన ఎస్ఎస్సి పాస్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు పిల్లల్ని మీరు మేట్రిక్స్ వేసుకో ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు. పిల్లలు ఏ సబ్జెక్ట్లో ఎవరు వెనకబడి ఉన్నారు మీకు మొత్తం ఎస్ఎస్సి నాకన్నా బాగా మీకు తెలిసిపోతున్నామా. ఎందుకంటే టీచర్లు అందరూ తెలుసు. ఇప్పుడు శ్రీధర్ గారి బాగా చదువుతాడు, లోకేష్ స్లో అని. సో లోకేష్ ఏ సబ్జెక్ట్లో స్లో ఉన్నాడు. సో అప్పుడు ఆ టీచర్ కొంచెం శ్రద్ధ పెట్టి ఈవినింగ్ ఒక ½ an hour హోంవర్క్ ఇచ్చి ఆ హోంవర్క్ ఇచ్చి రేపు బాబు నువ్వు రేపు చేసుకుంటానా అని చెప్పాలి. స్టడీ క్లాసెస్ ఒకటి స్టార్ట్ చేశారమ్మా, మీరే స్టార్ట్ చేశారా? కొంచెం మీరు శ్రద్ధ పెట్టమ్మా. నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని డివైడ్ చేయండి. అంటే బాగా చదువుతున్న పిల్లల్ని ఇంకో రకంగా ఛాలెంజ్ చేయాలి. ఏ పిల్లలైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి రెమెడియల్ ఎక్కువ పెట్టాలి. వాళ్ళు కొంచెం బ్రిడ్జ్ మెటీరియల్ అవసరమైతే తెప్పించుకుని మన డిఓ గారికి మీరు చెప్తే విల్ సెండ్ మెటీరియల్. ఆ బ్రిడ్జ్ మెటీరియల్ కూడా చెప్పి ఈ 10th class ఎగ్జామ్స్ కి రిజల్ట్స్ మనం పెంచాలి, అవుట్కమ్స్ పెంచాలి. సబ్జెక్ట్ వారికి వెళ్ళండి, సబ్జెక్ట్ వారికి వెళ్ళి లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చాలా వెనకబడి ఉన్నారు.